ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మునక్కాడ టమాటా కర్రీ చాలా ఈజీగా, చాలా సింపుల్, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు పెట్టండి. ఆయిల్ కొంచెం జీలకర్ర వేసి కొంచెం హీట్ అయ్యి కరివేపాకు, అలాగే కరివేపాకు వేసాక ఇందులో ఒక మునక్కాడ వేసి కొంచెం బాగా ఫ్రై చేయండి. అలాగే తిప్పుతూ ఒక 5 minutes ఫ్రై చేసాక కొంచెం ఇందులోకి సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. మొత్తం ఒక 5 minutes ఇలా కలుపుతూ ఉండండి. మంటను సిమ్లో పెట్టి బాగా కలపండి. ఇందులోకి టమాటాలు యాడ్ చేసి ఇందులోకి ఒక 1/2 teaspoon పసుపు, 1.5 spoon కారం వేసి బాగా కలపండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకే ఒక 1.5 spoon ఎక్కువ వేసాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇలా మంటలో పెట్టి బాగా ఒక 5 minutes మిక్స్ చేయండి. ఇలా బాగా కలపడం వల్ల ముక్కలకి కారం, పసుపు అనేది బాగా పడుతుంది. మునక్కాడ చప్పగా ఉండకుండా కొంచెం బాగా ఉంటుంది. ఒక 5 minutes మూత పెట్టి 5 minutes తర్వాత మూత తీసి చూసారా, మునక్కాడ టమాటా కర్రీలోంచి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అవుతుందో, ఇలా ఎంతో టేస్టీగా సూపర్. ఇలా మొత్తం మిక్స్ చేస్తూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ అవనివ్వండి. ఇలా 5 minutes ఇలాగే వదిలేసి ఒక 5 minutes తర్వాత బాగా కలుపుతూ అడుగంటకుండా మొత్తం బాగా మిక్స్ చేయండి. కొంచెం ఇందులోకి ఎల్లిపాయలు దంచుకొని వేసుకోండి. మొత్తం ఇలా అంతా మిక్స్ చేయండి. మటన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయండి, లేదంటే అడుగుంటే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టి వదిలేయండి. 5 minutes తర్వాత కొంచెం మూత తీసి చూసారా ఎంత గ్రేవీగా ఎంత సూపర్గా ఉందో. ఇలా మొత్తం మిక్స్ చేస్తూ ఒక 2 నిమిషాలు ఇలాగే కలుపుతూ ఉండండి. ఇందులో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసి మొత్తం అంతా చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా టమాటా మునక్కాడ కర్రీ. అంతే, కొంత కొత్తిమీరతో గార్నిష్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ కర్రీ రెడీ.